హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. డేట్స్తో డ్రై ఫ్రూట్స్తో చాలా హెల్దీ అండ్ యమ్మీ మిల్క్ షేక్ని ఇన్స్టెంట్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్ పాలు పోసుకుని బాయిల్ చేసుకోవాలి. పాలు వేడాక ఇందులో 8 గింజలు తీసేసిన ఖర్జూర పళ్ళు వేసుకుని ఫైవ్ ఆల్మండ్స్, 5 క్యాష్యూస్, 5 పిస్తాచియోస్ని కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత పాలు చిక్కబడి ఖర్జూర పళ్ళు మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్, అలానే ఇంకో కప్ బాయిల్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలు పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇంకా సర్వింగ్ గ్లాస్లో పోసుకుని డ్రై ఫ్రూట్స్ని చిన్నగా చాప్ చేసుకుని స్ప్రింకిల్ చేసుకుంటే మన హెల్దీ డేట్స్ మిల్క్ షేక్ రెడీ అయినట్టే. డేట్స్ని డ్రై ఫ్రూట్స్ని పాలలో బాయిల్ చేయకుండా అన్నిటినీ నైట్ అంతా నానబెట్టుకుని నెక్స్ట్ డే డైరెక్ట్గా చల్లని పాలలో వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. వనీలా ఎసెన్స్కి బదులు ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్ వెయిట్ గెయిన్ అవ్వడానికి ట్రై చేసే వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే బాగుంటుంది. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి లిమిటెడ్గా తీసుకోవచ్చు. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీనే కాబట్టి మీరు కూడా ఈ యమ్మీ అండ్ హెల్దీ డేట్స్ మిల్క్ షేక్ని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.